టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కి ఒక అటెన్షన్ డైవర్షన్ అవసరమైంది. ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ముస్లిం దేశాలు ఇది గల్ఫ్ దేశాలు అన్నీ ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు వాళ్ళేం ప్రచారం కోసం తాపత్రయం అక్కర్లేదు. ఎందుకంటే ఆళ్ళ దేశాల్లో ఆళ్ళ రాజుల ఫోటోలే పెట్టుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి లేదు. అదే పాకిస్తాను, టర్కీ, ఇరాను ఈ దేశాల్లో ఏంటంటే ముగ్గురు కూడా అటు పక్కన హసీఫ్ మునీర్ తనే మత ప్రబోధకుడిని అల్లా తర్వాత తనే అనుకుంటున్నాడు. ఆయన కొమైని ఆయనే ఇప్పుడు మతానికి ప్రతినిధిని అనుకుంటున్నాడు. తనే ఖలీఫా అని అనుకుంటున్నాడు. అటు టర్కీ ఎర్డోగన్ కూడా అదే. ఇప్పుడు ఎర్డోగన్ గారి పేరు పోయింది. పాకిస్తాన్ ఇప్పటిదాకా చర్చల మధ్యవర్తిత్వం చేశాడు. అందుకని చర్చలు కనుక విఫలమైతే ఇజ్రాయెల్‌కి చుక్కలు చూపెడతామని ప్రకటించాడు. ఇజ్రాయెల్‌కి చుక్కలు చూపెట్టే సీన్ టర్కీకి ఉందా? ముందు టర్కీ అనేటటువంటోడు బచ్చాగాడు. ఆడి మీద సరిగ్గా దాడి చేస్తే ఇజ్రాయెల్ గనక ఒకసారి దృష్టి పెట్టిందంటే ఓ పాలస్తీనాన్ని నాశనం చేసినట్టు చేయగలదు. ప్రస్తుతానికి ఎవడు పోటీ లేడు కాబట్టి అరాచకం రెచ్చిపోతున్నాడు. అనవసరంగా కెలుక్కుంటున్నాడు.